ఇది యూపీఎస్సి అంటే ఐఏఎస్లో ఒక జాగ్రఫీ సబ్జెక్ట్, అందులో ఫిజియోగ్రఫీ. సో ఈ ఫిజియోగ్రఫీ అంటే ఏంటి అసలు? ఫిజియోగ్రఫీ అంటే తెలుగులో భౌతిక భూగోళ శాస్త్రం అనమాట. అంటే ఫిజియోగ్రఫీ అంటే కంప్లీట్గా దీని గురించి చెప్పుకున్నట్లయితే ఇన్ జనరల్గా అయితే ద సబ్ ఫీల్డ్స్ ఆఫ్ జాగ్రఫీ దట్ స్టడీస్ ఫిజికల్ ప్యాటర్న్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ ఎయిమ్స్ టు అండర్స్టాండ్ ద ఫోర్సెస్ దట్ ప్రొడ్యూస్ అండ్ రాక్స్, ఓషన్స్, వెదర్స్, గ్లోబల్ ఫ్లోరా అండ్ ప్యాటర్న్స్. అంటే సబ్ ఫీల్డ్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే ఏంటి? భౌగోళిక విభాగాలు అనమాట. జనరల్గా చెప్పాలంటే ఏదైతే భూమి ఉందో ఈ భూమి యొక్క ఉపరితలం, ఆ ఉపరితలం యొక్క లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం సింపుల్గా ఫిజియోగ్రఫీ అంటాం అనమాట. సో ఈ ఫిజియోగ్రఫీ చాలా అంటే ఫస్ట్ చూడగానే టఫ్ అనిపిస్తుంది. బట్ ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఏంటి ఇంత పెద్ద గ్రాఫ్ ఉంది అనేసి అనుకుంటాం. అలాగే పక్కన ఈ బుక్ చూసినట్లయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది సివిల్ సర్వీస్కి యూజ్ చేస్తున్నటువంటి రెగ్యులర్ బుక్ అనమాట. సో చాలామంది భయపడుతుంటారు, అంటే ఇంత పెద్ద బుక్స్ మనం చదవలేము అనుకొని. బట్ ఒక 10 టైమ్స్ ఒక 20 టైమ్స్ చదివితే ప్రతిదీ క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఒకసారి దీని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే జనరల్గా ఇదంతా ఇండియా అనమాట. ఇండియా భౌగోళికంగా ఏ విధంగా క్లాసిఫై చేయబడింది అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఈ మొత్తం ఇండియా మొత్తం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఏ ఏ పార్ట్స్ ఉన్నాయి, ఏ ఏ రీజియన్స్ ఉన్నాయో క్లియర్గా చెప్తుంది అనమాట ఫిజియోగ్రఫీ అంటే. ఇందులో ఈ డివిజన్స్ ఆఫ్ ఇండియా అంటే మనం చూడండి, ఇక్కడ చూసినట్లయితే ద గ్రేట్ హిమాలయాస్ అన్నాడు ఫస్ట్. ద గ్రేట్ హిమాలయాస్ అంటే హిమాలయాస్ ఎక్కడున్నాయి? ఇంకో ఇండియాకి ఈ నార్త్ పొజిషన్లో ఇవన్నీ హిమాలయాస్ అనమాట. ఇవన్నీ కూడా ద గ్రేట్ హిమాలయాస్. సో ఫస్ట్ వన్ వచ్చి ద గ్రేట్ హిమాలయాస్. సో ఆ హిమాలయాస్లో మళ్ళీ ఈ పోర్షన్స్ ఉన్నాయి, అంటే ఏ విధంగా క్లాసిఫై అయినాయని చెప్పేసి. ట్రాన్స్ హిమాలయాసు, గ్రేటర్ హిమాలయాసు, లెస్సర్ హిమాలయాసు అండ్ శివాలిక్ హిమాలయాసు. సో సింపుల్గా పైన చెప్పుకుంటే ఇక్కడ హిమాలయాస్ని 4 టైప్స్గా క్లాసిఫై చేయబడింది. సో ఒక్కొక్కటి చెప్పుకున్నట్లయితే ట్రాన్స్ హిమాలయాసు, గ్రేటర్ హిమాలయాసు, లెస్సర్ హిమాలయాసు, శివాలిక్ హిమాలయాసు ఇలాగా యూ షేప్లో ఇలాగా అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో అది ఫస్ట్ వన్. తర్వాత వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్ అంటే ఈ రీజియన్ ఏదైతే ఉందో ఇదంతా ప్లెయిన్ ఏరియా. దీన్ని ఈ వైట్గా కనిపిస్తుంది చూడండి, ఇది ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్ అంటారనమాట. సో ఆ ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయంటే, ఒకటి బాబర్ ప్లెయిను, తర్వాత తరణి ట్రాక్ట్, తర్వాత బంగర్ ప్లెయిన్స్, తర్వాత కాతర్ ప్లెయిన్స్, తర్వాత డెల్టా ప్లెయిన్స్. ఇలా రకరకాలుగా ప్లెయిన్స్ అనేవి ఇండో గ్యాంగ్టిక్. ఇది గ్యాంగ్టిక్ కాదండి, యాక్చువల్లీ దీని ప్రొనౌన్సియేషన్ వచ్చి గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అని చదవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా క్లాసిఫై చేయబడినాయి అనమాట. తర్వాత ఎలివేటెడ్ పెనిన్సులర్ రీజియన్. సో పెనిన్సులర్ రీజియన్ అంటే జనరల్గా ఈ ఏదైతే ఈ పార్ట్ ఉందో ఇదంతా కూడా ఇది పెనిన్షియల్ రీజియన్ అంటారు. ఈ పార్ట్ అంతా కూడా పెనిన్షియల్ రీజను. సో పెనిన్షియల్ రీజన్ ఏ విధంగా క్లాసిఫై చేయబడిందంటే, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ సెంట్రల్ హైలాండ్స్, సౌత్ సెంట్రల్ హైలాండ్స్, అలాగే చోటా నాగపూర్ ప్లాట్యూ, మికిరి హిల్స్, నార్త్ డెక్కన్ ప్లాట్యూ, సౌత్ డెక్కన్ ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్స్, అలాగే ఈస్టర్న్ ఘాట్స్, నార్త్ సెంట్రల్ హైలాండ్స్, సౌత్ సెంట్రల్ హైలాండ్స్. ఇందులో ఈ రీజియన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్త్ సెంట్రల్ హైలాండ్స్ గురించి అందులో క్లియర్గా ఉంటుందన్నమాట. తర్వాత చోటా నాగపూర్ ఇదంతా ఇక్కడ ఉంటుంది. చోటా నాగపూర్ ప్లాట్యూ అంటే ఈ రీజియన్ అనమాట. తర్వాత మికిరి హిల్స్ అంటే మికిరి కొండలు ఉంటాయి, ఈ పోర్షన్లో మికిరి కొండలు ఉంటాయి. అలాగే నార్త్ డెక్కన్ ప్లాట్యూ, అలాగే సౌత్ డెక్కన్ ప్లాట్యూ. ప్లాట్యూ అంటే పీఠభూమి, నార్త్ డెక్కన్ ప్లేట్ భూమి అండ్ సౌత్ డెక్కన్ పీఠభూమి ఇవన్నమాట. సో అలాగే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అంటే కనుమలు అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇక్కడ కనుమలు ఉంటాయి, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి అన్నమాట. కోస్టల్ ప్లెయిన్స్, కోస్టల్ ఏరియా అంటే తెలుసు కదా,
ఈ రీజియన్ అంతా కూడా ఇదంతా కూడా కోస్టల్ ప్లెయిన్ అంటారనమాట. సో ఇది ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్, ఇది వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అనమాట. సో అలాగే కోస్టల్ ప్లెయిన్స్ తర్వాత గుజరాత్ కోస్టల్ ప్లెయిన్. ఈ గుజరాత్ దగ్గర ఉండేటువంటి ఈ ఏరియా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా గుజరాత్ కోస్టల్ ప్లెయిన్ అంటాము. అలాగే వెస్ట్ కోస్టల్ ప్లెయిన్. సో ఇదంతా కలిపితే ఇది వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ అనమాట. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అంటే ఈ రైట్ సైడ్ ఉన్న ఏరియా అంతా కూడా ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అనమాట. అలాగే ఐలాండ్స్ అంటే తెలుసు కదా. ఐలాండ్స్ అంటే ద్వీపము అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ఐలాండ్స్ అంటాము. అలాగే ఈ ఐలాండ్స్లో 2 టైప్స్ ఉన్నాయి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఒకటి అండమాన్ అండ్ నికోబార్, అలాగే లక్షద్వీప్. అండమాన్ నికోబార్ అంటే ఈ రీజియన్లో ఉంటాయి అండమాన్ నికోబార్. లక్షద్వీప్ అంటే ఇండియాకి ఇటువైపు ఉంటాయి లక్షద్వీప్స్ అనమాట. ఇవి ఐలాండ్స్ అనమాట. ఇదంతా కూడా ఫిజియోగ్రఫీ అంటే ఇండియాలో ఎక్కడెక్కడ ఏమేమి లొకేట్ అయి ఉన్నాయో తెలియజేసేదే ఫిజియోగ్రఫీ. ఇది చాలా టఫ్ అనుకుంటారు, బట్ చాలా ఈజీ.